ఈ కాళేశ్వరం మీద ఇంజనీర్లు ఉన్నారు. ఒక్కొక్క ఇంజనీరు వందల కోట్లు దోసుకున్నారు. ఖాళీ జస్ట్ చిన్న ఉద్యోగులే అనుకోరాదు. ఏది మంత్రులతో పోల్చుకుంటే వాళ్ళొక ఉద్యోగులే. నెలకు 1,50,000 1,00,000 జీతాలు ఉంటాయి. అలాంటి వాళ్ళు వందల కోట్లు దోసుకున్నారు వాళ్ళ ఆస్తులు. మొన్న ఏసీబీ రైట్స్లో దొరికిన వందల కోట్ల ఆస్తులు. అంటే వీళ్ళు పట్టుకుంటే దొరికినాయి అంత ఉంటే దొరకని ఇంకెంత ఉంటాయి? ఏసీబీలల్లా వీళ్ళు పట్టుకుంటే ఎంత ఉంటాయి? దొరకని ఎంత ఉంటాయి? ఇంకా బినామీల పేర్ల మీద ఎంత ఉంటాయి? వాళ్ళే అంత దోసుకుంటే దానికి పురుడు పోసిన దొంగలు ఎంత దోసుకొని ఉంటారు? ఒక ఆయన మాట్లాడతాడు 1,00,000 కోట్ల స్కామ్ అంటారు, కాళేశ్వరం ప్రాజెక్టే 1,00,000 కోట్లు. అంటే 1,00,000 కోట్ల స్కామ్ అనేది దానికి సంబంధించి రీడిజైనింగ్ అని చెప్పేసి ఇంకోటి ప్రాజెక్టులు. ఇప్పుడు హుస్సేన్ సాగర్ ప్రక్షాళన కూడా పెట్టిరు, 200 కోట్లు కేటాయించారు. ఏమైనాయి 200 కోట్లు? మరి హుస్సేన్ సాగర్ ప్రక్షాళన జరిగిందా? మొత్తం దోషులతో నీళ్లు పట్టుకొని తాగాలని చెప్పిండు హుస్సేన్ సాగర్లో. ఏం చేసిండు? డల్లాస్ అన్నాడు, టర్కీ అన్నాడు, మాటల ముచ్చట్లు చెప్పి లాస్ట్కి ఉన్న కాడికి దోసుకుపోయిండు. ఇప్పుడు కేసులు అంటేనేమో ఒక ఆయన అంటాడు లొటపీస్ కేసు అట, చట్టాలను గౌరవించే ఇది కూడా లేదు. మళ్ళీ ప్రతిపక్ష నాయకుడు నేను కాబోయే ముఖ్యమంత్రి అంటాడు సిగ్గు లేకుండా. లొటపీస్ కేసా? చట్టాన్ని నువ్వేం గౌరవిస్తున్నావు? అంటే రేపు ప్రజలు అదే మాట మాట్లాడితే ఇంకేం చేస్తారు? ప్రజలను లోపలేస్తారు. అంటే మీకు ఒక విధంగా ప్రజలకు ఒక విధంగా నా చట్టాలు. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏం మాట్లాడి చట్టం ముందర అందరూ సమానమే, చట్టాలను గౌరవిస్తామని మాట్లాడినోడివి ఇవాళ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు లొటపీస్ కేసులని ఎట్లా మాట్లాడతారు? అంటే మీ తప్పులు బయటికి తీస్తే లొటపీస్ కేసులు, మీ తప్పులు ఏం లేవు, మీరంతా మంచోళ్ళు అంటేనేమో చట్టాన్ని గౌరవిస్తాం. అది